వంశీ 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 అయ్యో రియా వంశీ తమ్ముడు చనిపోవడానికి కూడా కారణమైంది. అయ్య బాబాయ్, యూ చీటర్! ఏంది ఇదంతా? ఏంది? ఏం ఆశించి ఇంత అరచకం చేశావు? డబ్బు కోసమా? ఇన్ని కోట్లు తగలబడ్డాయి కదే, ఇంకా దేనికోసం? సెక్సా? అక్కడ ఏ ఒక్క మొగాడితో కూడా ఫిజికల్ కాంటాక్ట్ లేదు కదే, మరి ఏం ఎక్స్పెక్ట్ చేసి చేసావు? నువ్వు ఎన్ని అరచకాలు చేసినా కడుపులో పెట్టుకొని మరి మార్నింగ్ నా దగ్గరకు వచ్చి, బాబు నా కూతురికి టెట్ ఉంది కాపాడు బాబు అని బ్రతిమలాడింది. నేను నీకోసం వచ్చాను అనుకున్నావు ఇంటికి? మీ అమ్మ బాధ చూసి తట్టుకోలేక వచ్చిన. ఆంటీ, ఇది పెద్ద సైకో. దీనికి మొగాళ్ళతో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందమైన మొగోడు అందంగా ఉంటే చూసి తట్టుకోలేదు, అందుకే ఎంతమంది జీవితాలతో ఆడుకుంది. చెప్పండి, ఏం చేద్దాం? ఎంత తప్పుడుదైనా దీని కన్నది మీరు. మీ పర్మిషన్ కావాలి నాకు. చెప్పండి, ఏం చేద్దాం? చంపేయ్ బాబు. బాబు, వాడిని కూడా వదలొద్దు. ఇద్దరిని కలిపి చంపేయ్. చంపేయ్. వదలు. వదలమంటున్నాను కదా, వదలమంటే పెట్టు. నన్ను చంపొద్దు. ప్లీజ్ వదిలిపెట్టు. అయ్యో.
రైటర్ గారు, ఈ కథకి క్లైమాక్స్ సెట్ అయింది. చెప్తాను, రాసుకోండి. తన కూతురు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన కూతుర్ని కాపాడమని బ్రతిమాలిన తల్లే ఆ రోజు సాయంత్రం తప్పని పరిస్థితుల్లో తనతోనే కూతుర్ని చంపేయమని చెప్పింది. అతను ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి చంపేశాడు. కథ ముగిసింది. ఈ కథలో చిన్న చేంజ్. కూతుర్ని విలన్ చేయడం కంటే తల్లినే విలన్ చేస్తే నీ కథ సూపర్ హిట్. ఇలా మార్చి రాస్తాను. అదేంటి అలా ఎలా మారుస్తారు? తల్లి మంచిదే, కూతురే క్రిమినల్. మార్చొద్దు. ఒకసారి ఆలోచించండి. ఏ రైటర్, కథ నాది, క్లైమాక్స్ నాది. మార్చడానికి వీల్లేదు. మార్చాలి. మార్చి తీరాలి. అదెందుకో నీకు బాగా తెలుసు. రజనీష్ కుటుంబం చెల్లాచెదరు ఎందుకైంది? అక్కడ పిల్లల బొమ్మల్ని తీసుకెళ్ళి నేను ప్రసాదం తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఇతనే. సరే మేడం. ఓహో అవునా? ఈ మేడం ఎవరు? ఈవిడ మనకు రూమ్ ఇచ్చే మేడం. ఓకే మేడం, సరే, నువ్వు వెళ్ళు, నేను తీసుకువెళ్ళండి. తీసుకొస్తా. నా స్కూటీ తీసుకొని వస్తా. ఓకే. ఇంత పెద్ద ఇల్లా? ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానిలో ఉంటావా? మా బంధువులు కూడా ఉంటారు. బంధువులా? బంధువులు ఉంటే మనకు ప్రాబ్లం కాదా? ఏం పర్లేదు. అయ్యో వీళ్ళంతా ఏంటి? వెళ్దాం పదండి మనం. వెళ్దాంలే, ఇక్కడ ఒక చిన్న పని ఉంది. పని అయ్యాక వెళ్దాం. అమ్మో ఆ, మేడం మేడం మేడం, ఇది అన్యాయం మేడం. వెళ్ళు, ఏం కాదు. ఇక్కడ పంపించడం. మేడం, 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 ఇది అన్యాయం మేడం. అయ్యో, అయ్యో, వద్దు మేడం, వద్దు మేడం. మేడం, మీరు మామూలుగా నాశనం అవ్వరండి. పురుగుల పడి మాతారు. పొద్దున్న లేచేవాడు అన్నారు రాయట. ఏమయ్యా? అమ్మో, నువ్వు దూరం వెళ్ళి, దూరం వెళ్ళి, దూరం వెళ్ళిపో, నువ్వు దూరం వెళ్ళిపో. చెప్తున్నాను కదా. ఏందైనా దేవుడా, అమ్మా, ఎవరికి చెప్పుకోలేదురా బాబా. అమ్మో, పోయింది కదా.